యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. నా స్నేహితుడైన నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య బాట్య భాగాలలో మనం గమనించిన వారమైతే గడిచిన దినములలో గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థనను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. గెత్సెమనే తోటలో ప్రభు నేర్పినటువంటి విధానము అనగా మనందరము కూడా ఆయన అడుగు జాడలయందు నడవాలి. ఆయన అడుగు జాడలయందు మనం నడవాలి. అయితే ఈ గెత్సెమనే వనములో ప్రభు ప్రార్థించిన విధము అనేది మనకు కనబడుతూ ఉంది. ప్రార్థన అన్నప్పుడు ఏ విధముగా ప్రార్థన చేయుటకు ప్రభువారు వెళ్ళి మోకాళ్ళుని తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో ఈ పనిని మనము జరిగించే వారముగా ఉండాలి. ఏమండి, ప్రార్థన అనగానే దేవునితో మాట్లాడడము. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ప్రార్థన అన్నప్పుడు అందరం కూడా ఏకీభవించాలి. అందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఏమండి ఆయన ఎదుట సాగిలపడే వారముగా మనం ఉండాలి. అంతేకాకుండా రెండవ మాటను కూడా మనం గమనించాం. ప్రభువు అక్కడ ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే మరణము నుండి రక్షించగలిగిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేటి దినాన చేరినటువంటి మనం ఎవరిని ప్రార్థించాలి, ఎవరికి ప్రార్థన చేయాలి అంటే మనకు పాపం అనేటువంటి మరణము నుండి, పాపము వలన వచ్చిన జీతమనబడే మరణము నుండి తప్పించి నిత్య జీవమునకు మార్గమును ఏర్పరిచిన యేసు నామమున మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మరి ఒక మాటను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఏమండి, ప్రభువు తన వాడుక చొప్పున ఏం చేసేవారట? ప్రార్థించేవారు. తన వాడుక చొప్పున ప్రార్థించేవారు. ఆయన సాయంకాలమున ప్రార్థించేవారు, రాత్రి జామంతా కూడా ప్రార్థించేవారు, అలాగునని తెల్లవారుజామున ప్రార్థించేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, కూడి ఉన్నటువంటి మనము కూడా ఈ సమయములోనే ఈ గంటకే ప్రార్థన చేసుకోవాలి అన్నది లేదండి. దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రతి సమయంలో కూడా మనం దేవునితో మాట్లాడవచ్చు. ఈ మాటలను గడిచిన దినాన నేర్చుకునే వారమై ఉంటూ ఉన్నాం. అయితే ప్రభు ప్రార్థించినటువంటి విధములోనే ఈ గెత్సెమనే తోటలో ప్రభువు నేర్పుతూ ఉన్నటువంటి ప్రార్థన విధములోనే చదవబడినటువంటి వాక్యములో ఏమండి 4వ అంశము ప్రార్థన అనగా దేవునితో సహవాసము. చెప్పండి, ఎవరితో? దేవునితో సహవాసము. చదివినటువంటి వాక్యములో నా స్నేహితుడైన అబ్రహామా అని పిలుస్తూ ఉన్నాడు. ఏమండి, స్నేహితులైనటువంటి వారు ఏ విధముగా మాట్లాడుకుంటారో, ఎంత సహవాసము కలిగినటువంటి వారుగా ఉంటారో అలాగునని దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట నా స్నేహితుడైన అబ్రహామా అంటున్నాడండి. అంత మాత్రమే కాదు, యోహాను సువార్తలో కూడా 11వ అధ్యాయము 11వ వచనములో ఆయన మన స్నేహితుడైన లాజరు. చాలండి అమ్మా, లాజరు గారి గురించి ప్రభు ఏమంటున్నాడు? మన స్నేహితుడు అని పిలుస్తూ ఉన్నాడు. స్నేహితుడికి
మనకున్నటువంటి ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటాం, మనం చెప్పుకుంటూ ఉంటాం. మనం ఎలా ఉన్నామో, ఎలా జీవిస్తూ ఉన్నామో, మనకు కావలసినవి ఏంటో, మన అవసరత ఏమై ఉంటూ ఉందో, మనం రేపు ఏం చేయబోతూ ఉన్నామో, మనకు అసలు ఏమున్నాయో ఏమి లేవో, ఇవన్నీ కూడా ఎవరికి షేర్ చేసుకుంటాం? స్నేహితునికి షేర్ చేసుకుంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకములో లాజరును అంటూ ఉన్నాడు, మన స్నేహితుడైన లాజరు, మన స్నేహితుడైన లాజరు అంటూ ఉన్నాడు. ఇంకా వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే లూకా సువార్తలో కూడా 12వ అధ్యాయము 4వ వాక్యములో చూడండి, నా స్నేహితులైన మీతో నేను చెప్పునది ఏమనగా, అమ్మా అక్కడేమో అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారు లాజరుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనందరినీ కూడా ఏమంటున్నాడో తెలుసా? స్నేహితులు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అందరినీ కూడా ప్రభువారు అంటున్నాడు, నా స్నేహితులైన మీతో చెప్పునది ఏమనగా అని మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవునికి మనందరితో కూడా మాట్లాడడము అంటే అంత ఇష్టమై ఉంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా దేవునికి స్నేహితులుగా ఉండాలి అని ఎవరికి ఇష్టం ఉండదు? నీ ఫ్రెండ్ ఎవర్రా అంటే ఏం చెబుతావు? పలానా వారు నా స్నేహితులు అని చెబుతావు. మీకు ఫ్రెండ్షిప్ ఎలాగా అయ్యిందంటే పలానా కారణాన్ని బట్టి పలానా చోట మేము కలిసాం, ఈ విధంగా క్లాస్మేట్స్, ఈ విధంగా కాలేజీలో కలిసి చదువుకున్నాం, ఈ విధంగా పని చేసుకుంటూ ఉన్నాం, ఇలాగా నాకు స్నేహితుడయ్యాడని చెప్పుకుంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి స్నేహితులు అవ్వాలంటే ఏం చేయాలి అమ్మా? ఆయనతో స్నేహం చేయాలి అంటే అసలు ఏం చేయాలి? ఏం చేస్తే ఆయన స్నేహితులమవుతాం? చెప్పండి. వాక్య భాగాన్ని గమనించిన వారమైతే యోహాను సువార్తలో 15వ అధ్యాయము 14వ వాక్యములో రాయబడిన మాట, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా, హల్లెలూయా. అమ్మ దేవుడు ఏమంటున్నాడండి? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడలా మీరెవరు? నా స్నేహితులు. దేవుడు తన స్నేహితుడైన అబ్రహాముతో మాట్లాడినట్లు యేసుక్రీస్తు ప్రభువారు తన స్నేహితుడైన లాజరుతో మాట్లాడినట్లు నేటి దినాన మనతో ఆయన స్నేహితులమైన మనతో కూడా మాట్లాడతాడు. కారణం ఏంటో తెలుసా? మనము ఆయన ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మనం ఆయన స్నేహితులమవుదాం. అసలు దేవుడు ఏం ఆజ్ఞాపించాడండి? ఏం ఆజ్ఞాపించాడు? వేటి ప్రకారము చేయాలి? వేటి ప్రకారము చేస్తే ఆయన స్నేహితులమవుతాం? ఏమండి, ఈ వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను దేవునికి స్నేహితుడిని అవ్వాలి, ఎలా ఉంటే నేను దేవునికి స్నేహితుడిని అవుతాను, దేవునితో నా ఫ్రెండ్షిప్ అనేది ఎలాగా, నా బాండింగ్ అనేది ఎలాగా స్టార్ట్ అవుతుంది అనేది ఆలోచన చేయాలి. కీర్తనాకారుడు 1వ కీర్తనలో 2వ వచనములు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అమ్మా ఏం చేయాలట? దేవుని యొక్క ధర్మశాస్త్రమును, ఏమండి వాక్య భాగాలలో చెప్పబడుతున్నటువంటి మాట,
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. ఆనందించడమే కాదు, దానిని ధ్యానించాలి. అప్పుడే మనం ధన్యులం. దేవుని యందు ఆనందము లేక, వాక్యము యందు ఆనందము లేక, వాక్యాన్ని ధ్యానించక దేవునికి స్నేహితులము మనము కాలేమో. మీకు అర్థమవుతుందండి? అయ్యా, నేను దేవునితో స్నేహం చేయాలి అంటే దేవునిలో ఆనందించాలి. అది ప్రార్థన ద్వారా అవ్వచ్చు, వాక్యము ద్వారా అవ్వచ్చు, వాక్యం వినుట ద్వారా అవ్వచ్చు, వాక్యం చదువుట ద్వారా అవ్వచ్చు, వాక్యాన్ని ధ్యానించుట ద్వారా అవ్వచ్చు, వాక్యాన్ని ఇతరులకు చెప్పుట ద్వారా అవ్వచ్చు, బోధించుట ద్వారా అవ్వచ్చు. ఏ విధముగా అయినా సరే నీవు ఎవరిని యందు ఆనందించాలి? యెహోవా యందు నీవు ఆనందించాలి. నీవు ఆయన యందు ఆనందిస్తూ దివారాత్రములు నీవు గడిపిన ఎడల నీవు ఎవరో తెలుసా? ధన్యుడవో. హల్లెలూయా! నీవెవరు? ధన్యుడవో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుడు మనందరితో చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, ఈ ఫ్రెండ్షిప్ కాకుండా మీరు దేవుని స్నేహితులు అని పిలవకుండా అపవాది మీకు అడ్డుగా ఉంటాడు. ఎలాగా అంటే లూకాసు వార్తలో 18వ అధ్యాయములో 1వ వాక్యములో రాయబడిన మాట, విసుగక నిత్యము ప్రార్థన చెయ్యాలి. ఏమండి? చూడండి, దేవునికి ఇష్టం ఏంటో తెలుసా? మనం ఏం చేయకూడదు? విసుక్కోకూడదు. విసుగక నిత్యం ఏం చేయాలట? ప్రార్థన చెయ్యాలి. ఏమండి? ప్రార్థన చేసేటప్పుడు ఎంతమంది విసుక్కుంటారు? అమ్మా, ప్రార్థన అంటే ఎంతమంది విసుక్కుంటారు? దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, మనము ప్రార్థన చేయుట అనగా ప్రభువుతో మనం మాట్లాడుట. చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఈ లోకంలో ఉన్న వారితో నీవు ఎంతసేపు అయినా మాట్లాడడానికి ఇష్టపడతావు, వారితో గడపడానికి ఇష్టపడతావు, వారితో సహవాసం చేయడానికి ఇష్టపడతావు, వారితో మాట్లాడడానికి ఇష్టపడతావు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి కండిషన్స్ ఉంటాయి. ఏమండి? మనం సెట్ చేసుకుంటాం. ఈ 2 నిమిషాలు, ఈ 5 నిమిషాలు, ఈ 10 నిమిషాలు, ఈ గంట సమయం అని మనం దేవునితో మాట్లాడుటకు సెట్ చేసుకుంటూ ఉంటాం. దేవదేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, మీరు దేవునితో సహవాసము చేయాలి అంటే, మీరు దేవుని స్నేహితులు అవ్వాలి అంటే ఆయనతో మాట్లాడేవారుగా, ఆయన సన్నిధిలో నిత్యము కనిపెడుతూ ఉండేవారుగా, వాక్యాన్ని ధ్యానించేవారుగా మీరు ఉండాలి అని వాక్య భాగం చెబుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనములో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరటండి ఆయన? అమ్మా, ఎవరితో సహవాసం చేయడానికి? ఎవరితో సహవాసం చేయడానికి? చూడండి, మనం మాట్లాడుతూ ఉంటేనే మన స్నేహం అనేది వృద్ధి అవుతుంది. ఏమండి? మనం ఎక్కువగా ఎవరితోనైతే ఎక్కువగా మాట్లాడతామో వారితో మన ఫ్రెండ్షిప్ అనేది పెరుగుతుంది. ఏమండి? ఒక 20 మంది ఉన్నారనుకో, ఈ 20 మందిలో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవర్రా అంటే ఒక వ్యక్తినే చూపిస్తావు. ఎందుకు? వాడితో నీవు ఎక్కువగా మాట్లాడుతావు, వారితో నీవు ఎక్కువగా గడుపుతావు. ఏమండి? వారితో నీవు సహవాసము చేయడానికి ఇష్టపడతావు. అలాగే ఇప్పుడు యేసయ్య అడుగుతూ ఉన్నాడు,
అయ్యా మీరు నాకు స్నేహితులుగా ఉండండి అంటున్నాడు. అంటే ఎక్కువగా మనం ఎవరితో మాట్లాడాలి చెప్పండి? ఎవరితో మాట్లాడాలి? యేసయ్యతో మాట్లాడాలి. యేసయ్యతో మాట్లాడాలి. ఆయనతో మనం మాట్లాడితే ఆయన నా స్నేహితులారా అని పిలుస్తున్నాడు, నా ప్రియమైన స్నేహితుడా అని పిలుస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం చెబుతున్న మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. అయ్యా మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయండో తెలుసా? యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేయండి. ఎందుకంటే ఈ ఫ్రెండ్షిప్ని ఏర్పరచినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈ లోక స్నేహితులు అన్నీ ఉన్నప్పుడు నీ ప్రక్కన ఉంటారేమో, ఏమీ లేనప్పుడు నీ వారు కాదు. చూడండి, నీవేదైనా మాట్లాడావు అనుకో, నీవేదైనా దూషించావు అనుకో, నీవు ఏదైనా కష్టము కలిగించే మాట వారిని అన్నావనుకో, అరే అసలు నువ్వు నా ఫ్రెండే కాదురా అంటారు. ఏమండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించిన వారమైతే, కానీ ఈ స్నేహితుడు నమ్మదగినవాడు. ఈ స్నేహితుడు ఎలాంటి వాడండి? నమ్మదగినవాడు. ఈ స్నేహితునితో సహవాసాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. దేవుని యొక్క వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ఏమండి, మనం క్రైస్తవులముగా ఉండుటకు ముఖ్య ఉద్దేశము ఏంటో తెలుసా? మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవునితో. క్రీస్తు ప్రభు వారి యొక్క సహవాసం అనేది లేకపోతే ఇక్కడ క్రైస్తవులముగా మనము ఉండలేమో. కాబట్టి నేటి దినము నుండి, అయ్యా నేను దేవునితో మాట్లాడుతాను, నేను దేవునితో సమయాన్ని గడుపుతాను, నేను దేవునికి ఇంత సమయాన్ని ఇస్తాను అని చెప్పేవారు ఎంతమంది ఉన్నారండి? మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. నేను దేవునితో ఎంత సమయాన్ని ఒక రోజులో గడుపుతానో? అమ్మా అర్థమవుతుందా? నేను దేవునితో ఒక రోజులో ఎంత సమయాన్ని దేవునికి కేటాయిస్తున్నాను, ఎంత సమయం దేవునితో మాట్లాడుతున్నాను, ఎంత సమయం వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, వాక్యాన్ని నెమరు వేసుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజులో 24 గంటలు, అందులో 10వ భాగం ఇవ్వాలి అన్నా కూడా ఎంతసేపు ఇవ్వాలి అమ్మా? అయితే వాక్య భాగం చెబుతూ ఉన్నటువంటి మాట చూడండి, యోహాను గారు రాస్తూ మొదటి పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనములో, మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అమ్మా, మన సహవాసం ఎవరితో ఉండాలి? ఏమని చెప్పండి? లోకంలో ఒక భక్తుడు ఒక కీర్తన రాస్తుంటాడు, ఈ లోక స్నేహం మాయా. అందుకే ఆయన అంటాడు, ఈ లోకం మాయా, బంధం మాయా, ఆస్తులు మాయా, స్నేహం మాయా. ఏమండి, అందరూ కూడా ఏమనుకుంటారో తెలుసా? నాది అనుకుంటారట. నాది నాది అంటూనే వాదులాడుచున్నావు, ఏది నీది కాదులే ఈ లోకమందునా, చివరికి యేసే పరమందునా. ఏమండి, ఏమనుకున్నారట? అందరూ నాది అనుకున్నారు, ఈ లోకం నాది అనుకున్నారు, ఈ బంధం నాది అనుకున్నారు, ఈ రక్త సంబంధం నాది అనుకున్నారు, ఈ బంధువులను చూసి వీరు నావారు అనుకున్నారు, ఈ ఆస్తులను చూసి నావి అనుకున్నారు, నా స్నేహితులను చూసి, స్నేహాన్ని చూసి నా వారు అనుకున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ లోకం మాయా, బంధం మాయా, ఆస్తుల మాయా, స్నేహం
మాయా. అన్నీ ఉన్నప్పుడు అందరూ నీ వెంటే ఉంటారు, లేనప్పుడు ఎవడు కూడా నీ దగ్గరికి రాడు. చూడండి, ఇది మనం ఎరిగినటువంటి సత్యమే. బంధువులైనా సరే, స్నేహితులైనా సరే, ఎవరైనా సరే, దేవుని యొక్క వాక్య భాగం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా వీరితో సహవాసం చేయడం ఎందుకు? ఏమండి, మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ మీకు జ్ఞాపకం ఉన్నారా? అంటే చిన్నప్పుడు ఫ్రెండ్గా ఉన్నవాడు నీ వెంటున్నాడా? లేడు. ఇంకా ఈ లోకంలో నీ కాలేజీలో నీ ఫ్రెండ్ అయిన వాడు నీ వెంటున్నాడా? నీ జాబ్లో నీ ఫ్రెండ్ అయిన వాడు నీ వెంటున్నాడా? ఈ లోకంలో నీకు ఫ్రెండ్గా ఉన్నటువంటి వాడు నీతో ఉన్నాడా? వాక్యం చెబుతున్న మాట, అయ్యా వీరందరూ కూడా ఒకానొక సందర్భంలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నీవు ఎంత సహవాసం చేశావో, ఎంత సహవాసం చేశావో. కానీ నేటి దినాన మన సహవాసం అయితే ఎవరితో ఉండాలో తెలుసా? వాక్యం చెబుతున్న మాట, తండ్రితో కూడాను, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారితో కూడాను ఉన్నది. హల్లెలూయా. గెత్సెమనే తోటలో ఏమండి శిష్యులతో సహవాసం చేయాలి. ఎవరు? యేసయ్య. శిష్యులందరినీ ఈ 11 మందిని కూర్చొని పెట్టుకుని, ఈరోజు నేను ఇలాగున అప్పగించబడుతున్నాను అని చెప్పుకోవాలి. ఈరోజు నన్ను రానువారు తీసుకెళ్తారు అని చెప్పాలి. సిలువకు అప్పగించబడతానని చెప్పాలి. కానీ శిష్యులైనటువంటి వారిని 8 మందినేమో గేటు దగ్గర పెట్టి, 3 ఆయన వెంట తీసుకుని వెళ్ళి, ఈయన మాత్రం రాతివేతంత దూరం వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? అమ్మా, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ? చూడండి, ఇది కావాలి మనిషికి. మనకు కావలసింది ఇది. అయ్యా, ఈ లోకముతో నీవు మాట్లాడితే నీకు జవాబు రాదు. దేవునితో నీవు మాట్లాడితే నీకు జవాబు వస్తుంది. చూడండి, మనం గమనించిన వారమైతే 5వదిగా మరొక మాట చూద్దాం. ప్రార్థనలో 3 స్థితులున్నాయి, 3 అంతస్తులున్నాయి. ప్రార్థనలో 3 స్థితులున్నాయి, 3 అంతస్తులున్నాయి. ప్రార్థన దేవాతి దేవుడు చెబుతున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనములో ఇంతకుముందు చదువుకున్నాం. విసుగక నిత్యము ప్రార్థన చేయుడి. ఏమండి? విసుగక నిత్యము ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన చేయాలి అన్నప్పుడు ఏమొస్తుందట? చెప్పండి గట్టిగా, ఏమొస్తుందట? విసుగొస్తుంది. వాక్య భాగాలలో యేసయ్య 3 అంతస్తులను గురించి, 3 ప్రార్థనల గురించి చెబుతున్నాడు. ఒకటేమో మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఏమండి, ఇది ఏ ప్రార్థనో తెలుసా? వ్యక్తిగత ప్రార్థన. అమ్మా, ఇది ఏం ప్రార్థన? అందరు చెప్పండి, ఏం ప్రార్థన? యేసయ్య చెప్తున్నాడు, అయ్యా మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళండి? గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని, అమ్మా రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయండి. అయ్యా మాకు గదులు లేవే, మేము ఎక్కడ కూర్చోవాలి? మాకు గదులు లేవే, మేము ఎక్కడ ప్రార్థన చేసుకోవాలి? దైవజనుడు అన్న మాట సరదాకైనా పరదా కట్టుకోమన్నాడండి. అమ్మా ఏం చేయమన్నాడు? సరదాగైనా ఒక పరదా, ఒక చిన్న క్లాత్ కట్టుకొని నువ్వు ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. ఇది వ్యక్తిగత ప్రార్థన.
ఒక్కరమే కూర్చుని ప్రార్థన చేసుకోవడానికి ఇష్టం ఉండదు. ఒక్కరమే కూర్చుని ప్రార్థన చేసుకోలేం, విసుగొస్తుంది. లోకంలో ఉన్న ఆలోచనలు వస్తాయి, తలంపులు వస్తాయి, ఇంకా అన్నీ కూడా అప్పుడే మనకు జ్ఞాపకమునకు వస్తాయి. అప్పుడే ఫోన్లు రింగ్ అవుతాయి, అప్పుడే గేట్ సౌండ్ వస్తుంటుంది, అప్పుడే ఎవరో ఒకరు పిలుస్తుంటారు. దేన్ని చేసుకోలేమటండి? వ్యక్తిగత ప్రార్థన అనేది. కానీ యేసయ్య చెబుతున్నాడు, అయ్యా దైవ సన్నిధి మీరు పొందుకోవాలి అంటే, దైవ సన్నిధి మీకు కావాలి అంటే మీరు చేయవలసినటువంటి పని, మీరు మీ వ్యక్తిగతముగా మీరు ప్రార్థన చేసుకోండి. మీకు మీరే ప్రార్థన చేసుకోవాలి. అసలు ప్రార్థన చేసుకోవడానికి కూర్చోగలగాలి. బైబుల్ పట్టుకొని నేను ప్రార్థన చేసుకోవడానికి ఇప్పుడు కూర్చుంటున్నాను అని చెప్పగలిగే వారంగా ఉన్నామా? ఏమండి, బైబుల్ పట్టుకొని మోకాళ్ళేసి నేను ప్రార్థన చేసుకోవాలి అని చెప్పగలిగే వారంగా ఉన్నామా? దేవాతి దేవుడు చెబుతున్నాడు, అయ్యా వ్యక్తిగత ప్రార్థన అనేది దైవ సన్నిధిని మీకు అబ్బులాగున చేస్తుంది. దైవజనుడైన దేవదాసయ్య గారు ఈ సన్నిధినే మనకు నేర్పించారు, ఈ సన్నిధినే నేర్పించారు. అంతేకాకుండా రెండవ దీవెన ఏంటి అంటే, ఏమండి రెండవది ఏంటి అంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు, అతడు చాలండి అమ్మా, ఎవరటండి ఈయన? శతాధిపతి అయినా, చెప్పండి అందరూ చెప్పాలి, ఎవరైనా? శతాధిపతి అయినా కొర్నేలి. ఈయన ఎవరో తెలుసా? ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడు. అంత మాత్రమే కాకుండా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి, భక్తిపరుడు, భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఈయన చేస్తూ ఉన్నటువంటి పని ఏంటో తెలుసా? అమ్మా వినండి మాట. ఏం చేస్తున్నాడండి? తన ఇంటి వారందరితో కలిసి, అమ్మా ఎవరితో కలిసి? అందరూ చెప్పాలి. ఇంటి వారందరితో కలిసి ఏం చేస్తూ ఉన్నాడట? పెద్దలైన వారు, అంతేకాకుండా భర్త, పిల్లలు, భార్య, కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మిగిలిన వారి సంగతి పట్టించుకోకుండా, లోకములో ఉన్న వారి వైపు చూడకుండా, దేవుడు నేర్పుతూ ఉన్నటువంటి ప్రార్థన కుటుంబ ప్రార్థన. ఏ ప్రార్థన కావాలటండి? అందరూ చెప్పండి, ఏం ప్రార్థన? నీ ఒక్కడవే ప్రార్థన చేసుకుంటావు, కానీ దేవుని యొక్క మాట చెబుతూ ఉంది, అయ్యా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నీవు నీ కుటుంబముతో కలిసి ప్రార్థన చెయ్యి. బాధ్యత కలిగి ఒక ఉద్యోగములో ఉన్నటువంటి వ్యక్తి, యూదుడు కాకపోయినా, రోమా ప్రభుత్వపు అధికారి అయినా ఏం చేస్తూ ఉన్నాడండి? ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అయితే మన క్రీస్తుని ఎరిగిన వారమే, క్రైస్తవులమే, మన కుటుంబం అంతా కూడా క్రైస్తవాన్ని బాప్తిస్మాన్ని పుచ్చుకుని ఉన్నాం. కానీ ప్రార్థన చేయడానికి దేవునికి సమయాన్ని మనం ఇవ్వలేము. దేవుడు చెబుతున్నాడు, ఒంటరిగా నీవు ప్రార్థన చేసుకుంటున్నావా? నీ వ్యక్తిగత ప్రార్థన నీకుందా? నీ కుటుంబ ప్రార్థన నీకు ఉందా? అయితే మూడవదిగా కూడా ఆయన ప్రార్థనను గురించి చెబుతూ అపోస్తుల కార్యముల గ్రంథములో 12వ అధ్యాయము 5వ వచనములో ఆయన మాట్లాడుతూ, పేతురు, వినండి ఈ మాట,
పేతురు చెరసాలలో ఉంచబడిన తరువాత సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో, చాలండి అమ్మా, మూడవ ప్రార్థన ఏంటో తెలుసా? సంఘ ప్రార్థన. ఒకటి, నీ వ్యక్తిగత ప్రార్థన నీకు ఉండాలి, నీ కుటుంబ ప్రార్థన నీకు ఉండాలి. మూడవది సంఘ ప్రార్థన మనకు ఉండాలి. ఇక్కడ పేతురు గారిని బంధించారు, చెరసాలకు తీసుకుని వెళ్ళారు. అసలు నేను ప్రార్థన చేస్తే చెరసాల బద్దలైపోద్ది అన్న సంగతి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్న వారి ఎవ్వరికీ కూడా తెలియదు. తెలుసా? అందరూ కూడా కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు, అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు, పేతురు గారి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారో ఏమండి, ఏమని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారో తెలియదు. కానీ వారు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనకు చెరసాల సంఖ్యలు బద్దలైపోయాయి. అలాగే సంఘము చేసేటువంటి ప్రార్థనకు దేవుడు ఎంత దీవెనను ఇస్తాడో. ఏమండి, వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే అపోస్తుల కార్యముల గ్రంథములో 5వ అధ్యాయము 15వ వచనములో చాలండి. ఏమండి, పేతురు గారు వెళుతూ ఉంటే పేతురు గారి యొక్క నీడ పడాలని రోగులైనటువంటి వారిని ఆ మార్గం దగ్గర పెట్టేవారట. పేతురు గారి యొక్క నీడను బట్టి స్వస్థత పొందినటువంటి వారు ఉన్నారు. కానీ చూడండి వాక్య భాగం చెబుతుంది, సంఘస్థులైనటువంటి వారికి విశ్వాసమున్నా లేకున్నా ఏం చేశారు? ఇప్పుడు ఏం చేశారు? అందరూ కూడుకొని ప్రార్థన చేశారు. అందరూ కూడుకొని ప్రార్థన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించడం వలన వారి ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? పరలోక సింహాసనము దగ్గరికి వెళ్ళింది. అసలు ప్రార్థనే చేయకుండా ఉంటే, ప్రార్థనే లేకుండా ఉంటే ఏమయ్యేదో చూడండి. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, దేవుని యొక్క సన్నిధానములో ఈ గొప్ప అంతస్తును మనం పొందుకోవాలి అంటే విసుకక నిత్యం ప్రార్థన చెయ్యాలి. వ్యక్తిగత ప్రార్థన చేసుకునేటప్పుడు విసుక్కోకూడదు, కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు విసుక్కోకూడదు, సంఘములో ప్రార్థన చేస్తున్నప్పుడు విసుగుదల అనేది నీవు చెందకూడదు. ఈ విధముగా విసుగుదల అనేది లేకుండా నిత్యము ప్రార్థించే వారముగా మనము ఉంటే మన ప్రార్థన పరలోకములో దేవుని సింహాసనము దగ్గరికి చేరుతుంది. అట్టి దీవెన దేవదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన మా యేసయ్య, ఇప్పటి వరకు కొన్ని మాటలు మీరు మాతో మాట్లాడారు అయ్యా. మేము ఏ విధముగా ప్రార్థనను మరచి విడిచి ఉన్నామో అలాగున మేము మరచిన వారముగా విడిచిపెట్టిన వారముగా ఉండక విసుగుదల చెందకుండా నిత్యము ప్రార్థించే వారముగా ఉండు భాగ్యము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా మరణాతా మరణాతా. దేవదేవుడే మనందరిని దీవించునుగాక. ఆమేన్.